డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వెస్టీజ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి, ఇన్కమ్ ప్లాన్ గురించి, మనం ఈ వెస్టీజ్ కంపెనీలో పనిచేయాలంటే మనకి ఏ అర్హతలు కావాలి, ఇలా పలు విషయాలు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఫస్ట్ వచ్చేసి మనం కంపెనీ ప్రొఫైల్ గురించి తీసుకున్నట్లయితే ఈ కంపెనీ 2004 జూన్ 2వ తారీఖున మన గౌతమ్ బాలి గారి చేత ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది మన ఇండియన్ కంపెనీ మన ఇండియన్ మేనేజ్మెంట్తో 20 ఇయర్స్ నుంచి రన్ చేయబడుతున్న ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఈ కంపెనీ చూడండి 2004లో స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది. అదే 2024కి వచ్చేటప్పటికల్లా 450 రకాల పైబడి ప్రొడక్ట్స్ ఈ కంపెనీలో అందుబాటులో ఉన్నాయి. అలాగే 20 సంవత్సరాల క్రితం 6గురితో స్టార్ట్ అయిన మన కంపెనీ ఇప్పుడు 6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్లుగా కొనసాగుతున్నారు. అలాగే 2 బ్రాంచెస్ ఆఫీస్తో స్టార్ట్ అయిన మన కంపెనీ 6,000 స్టాక్ పాయింట్స్తో త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో బిజినెస్ చేస్తూ ఉంది. ఈ కంపెనీ మరి మన ఇండియాలోనే ఉందా, లేదంటే గ్లోబల్ ప్రజెన్స్ అంటే అవుట్ ఆఫ్ మన కంట్రీని దాటి ఎంతవరకు బిజినెస్ చేస్తుందన్న విషయాన్ని తీసుకున్నట్లయితే 9 దేశాలకి ఎస్టాబ్లిష్ అయ్యి సేమ్ ఇదే డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతిలో బిజినెస్ చేస్తూ ఉంది. పాన్ ఇండియా ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంది. పాన్ ఇండియా ఆపరేషన్స్ అంటే మనకి త్రూఅవుట్ ఇండియా ప్రతి మండల కేంద్రంలో ఒక స్టాక్ పాయింట్తో ఈ కంపెనీ ఈ బిజినెస్ చేస్తూ ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే దాదాపుగా 200 పైబడి స్టోర్లు ఉన్నాయి. తెలంగాణలో అయితే మొత్తం 300 పైబడి స్టోర్లు ఉన్నాయి. అదే టర్నోవర్ పరంగా కూడా తీసుకున్నా కూడా మనకి యావరేజ్ కంపెనీ టర్నోవర్ వచ్చేసి పర్ యానం 3,200 కోట్ల టర్నోవర్ చేస్తూ ఉంది. ఇంత పెద్ద టర్నోవర్ కలిగిన కంపెనీ మనకి రీసెంట్గా కూడా మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ ఇన్ ఇండియా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక అత్యంత విలువైన ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ మనం వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఒక వస్తువు 100 రూపాయలు ఎంఆర్పి ఇవ్వాలంటే అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలే ఉండాలి. అది దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎలా తీసుకుంటారంటే 30 రూపాయలకి తయారైన వస్తువు 100 రూపాయలు ఎంఆర్పి ఉన్నప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్లో దాన్ని మిగతా 70% ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని C&Fలు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రిటైలర్స్ మళ్ళీ ఆ ఐటమ్ని ప్రమోట్ చేయడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మొత్తానికి కలిపి ఆ 70% ఆఫ్ అమౌంట్ని వినియోగించడం జరుగుతుంది. అదే మన వెస్టేజ్లో తీసుకున్నట్లయితే అదే జీవో ప్రకారం తయారైన ఒక వస్తువు 30 రూపాయల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది. అదే ఎంఆర్పి కూడా 100 రూపీసే ఉంటుంది, ఎందుకంటే జీవో మారదు కాబట్టి. ఇక్కడ మన డైరెక్ట్ సెల్లింగ్లో మన వెస్టేజ్ కంపెనీలో తీసుకున్నట్లయితే ఆ ప్రోడక్ట్ మనం తీసుకున్న తర్వాత వాడుకున్న తర్వాత మనకి నచ్చితే షేర్ చేసి మంచి బిజినెస్ చేయొచ్చు. అలా చేస్తే మనకి ఆ 70% అమౌంట్ ఏదైతే ఉందో ఒక 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్గా తిరిగి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఒకవేళ నచ్చకపోతే పరిస్థితి ఏంటన్నట్లయితే మనకి కంపెనీ రిటర్న్ పాలసీ కూడా ఇచ్చింది. 20% ఆఫ్ దట్ ప్రొడక్ట్ మనం వాడుకొని మనకి నచ్చకపోతే కంపెనీకి రిటర్న్ చేస్తే మనకి అమౌంట్ ఏదైతే మనం పర్చేజ్ చేసేటప్పుడు అమౌంట్ ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ₹1 కూడా తగ్గించకుండా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం వస్తువు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేసి బిజినెస్ చేస్తాం. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ పాలసీ ద్వారా కంపెనీకి రిటర్న్ చేస్తాం. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం ఆ వస్తువును పర్చేజ్ చేసి మన వెస్టేజ్ కంపెనీలో నష్టపోవడానికి ఎటువంటి అవకాశం లేదనమాట. ఆ తర్వాత తీసుకున్నట్లయితే మనకి మెయిన్గా వెస్టేజ్ బిజినెస్ ప్లాన్, మన కంపెనీలో ఇన్కమ్ ప్లాన్ ఎలా డిజైన్ చేయబడిందనే విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక అద్భుతమైన గొప్ప బిజినెస్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి బిజినెస్ ప్లాను వేరే ఇతర నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేసే కంపెనీల్లో ఏ కంపెనీలో కూడా లేదని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి
ఆ వస్తువులు మన కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే 450 రకాల పైబడి ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి తీసుకోవడానికి మనకి ఒక ఐడి కావాలి. ఆ ఐడి అన్నది ఇక్కడ జాయినింగ్ ఫ్రీ, మనం ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు జాయిన్ అవ్వడానికి. అలాగా ఐడి తీసుకుంటాం. ఆ తర్వాత వెస్టేజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఆన్లైన్లో మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయొచ్చు, లేదంటే ప్రతి మండల కేంద్రంలో అవైలబుల్గా ఉన్న స్టాక్ పాయింట్కి వెళ్ళి మనం ప్రోడక్ట్ అనేది ఆఫ్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆ 70% అమౌంట్ ఏదైతే ఉందో మనకి తిరిగి డిస్ట్రిబ్యూటర్కి ఎలా పంచుతున్నదని మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో ఫస్ట్ది వచ్చేసి రీటైల్ ప్రాఫిట్. అది వచ్చేసి 10 to 20% ఉంటుంది. దీనికి మనం ఏం బిజినెస్ చేయక్కర్లేదు. మన ఇంట్లో కావాల్సిన మన వస్తువులు కొనుక్కున్నా కూడా మనకి కంపెనీ 10 to 20% స్పాట్ క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని రీటైల్ ప్రాఫిట్ అంటాం. ఆ తర్వాత గమనించండి, అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. అది 5 to 16% ఉంటుంది. ఇక్కడ అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ గురించి మనం డిస్కస్ చేయాలంటే మనకి పీవీ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ మనకి కంపెనీ ప్రతి 100 రూపాయల కొనుగోలు మీద మన ఐడిలో ఒక 3 పాయింట్లు యాడ్ చేయడం జరుగుతుంది. అదే పీవీస్ అంటాం. ఇక్కడ పీవీ స్లాబ్ వచ్చేటప్పటికి మనం చేసే బిజినెస్ 599 కంటే తక్కువ ఉన్నట్లయితే మనకి 5%లో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదే 600 నుంచి 2399 పాయింట్ల మధ్యలో ఉన్నట్లయితే 8%. ఆ తర్వాత 2400 నుంచి 5499 మధ్యలో ఉన్నట్లయితే 12%. ఆ తర్వాత 5500 కానీ మన పాయింట్లు అయినట్లయితే అప్పుడు మనకి 16% పెర్ఫార్మెన్స్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, ఈ 5500 పాయింట్లు మనం ఒకే నెలలో చేయాల్సిన అవసరం లేదు. ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. మనం ఎప్పుడైతే 5500 పాయింట్లు టోటల్ 5500 పాయింట్లు అవుతాయో అప్పుడు మనల్ని కంపెనీ 16%లోకి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. యు అనే వ్యక్తి జాయిన్ అయిన ఫస్ట్ మంత్లో ఒక 100 పీవీ వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కున్నప్పుడు అతనికి వచ్చే బోనస్ 5% అనమాట. అంతే కదా, అతను చేసిన బిజినెస్ 100 పాయింట్లు. ఆ 100 పాయింట్లకి కంపెనీ ఇచ్చే బోనస్ ఏదైతే ఉందో అది 90 రూపాయలు. అదే వ్యక్తి 2వ నెలలో కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు ఒక 100 పాయింట్లు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక 4గురికి ఈ విషయాన్ని ప్రమోట్ చేసి వాళ్ళతో కూడా బిజినెస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి టోటల్ పీవీ ఎంత అవుతుందో. సెల్ఫ్లో ఒక 100 ప్లస్ అతని డౌన్లోడ్ చేసిన 400 పాయింట్లు ప్లస్ లాస్ట్ మంత్ చేసిన 100 పాయింట్లు కూడా కలుపుతుంది. ఇక్కడ దీన్నే అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. ఇది మన ప్లాన్ వచ్చేసి అక్యుములేటివ్ ప్లాన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్రీవియస్ మంత్ లాస్ట్ మంత్ జరిగిన బిజినెస్ కూడా మనకి లెవెల్ ప్రమోట్ చేయడానికి మన కంపెనీ కన్సిడర్ చేస్తుంది. చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఈ మంత్లో సెకండ్ మంత్లో అతను చేసిన బిజినెస్ సెల్ఫ్ 100 ఉంది, అతని డౌన్లో 400 ఉంది. అంటే టోటల్ పీవీ వచ్చేసి యూకి ఎంత యాడ్ అవుతుంది? సెల్ఫ్ 100 ప్లస్ డౌన్లో 400 కలిపి 500 ఉండాలి. కానీ అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అక్యుములేటివ్ ప్లాన్ కాబట్టి మనది లాస్ట్ మంత్ చేసిన 100 పాయింట్లు కూడా కన్సిడర్ చేసింది మన ప్లాన్. కాబట్టి ఇక్కడ అతని టోటల్ పీవీ ఎంత అవుతుంది? 600 పీవీ అవుతుంది. ఈ 600 పీవీ వచ్చేసి మనకి ఏ స్లాబ్లో ఉంది? 8%లో ఉంది. కాబట్టి సెకండ్ మంత్ మనకి 8%లో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మరి 500కి ఇచ్చారు కదా, 8%లో 500కి మనకి బోనస్ క్యాలిక్యులేషన్ జరిగింది. ఎందుకంటే ఒక 100 పాయింట్లకు ఆల్రెడీ లాస్ట్ ఇచ్చేసాం లాస్ట్ మంత్లో. మిగతా ఇప్పుడు ఈ మంత్లో జరిగిన బిజినెస్ 500 పాయింట్లు. కానీ లెవెల్ ప్రమోషన్కి మాత్రం అక్యుములేటివ్ పీవీ తీసుకుంటుంది. బోనస్ ఇవ్వడం మాత్రం ఈ మంత్ ఎంత బిజినెస్ చేసామో అన్ని పాయింట్లకు మాత్రమే బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా సెకండ్ మంత్లో యు అనే వ్యక్తి కింద 8%లో 500 పాయింట్లకి ఒక 720 రూపాయలు బోనస్ క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టిద్ది. కింద ఉన్న 1, 2, 3, 4 డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5%లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 90 రూపాయల చొప్పున 360 రూపాయలు తీసేసి పైన ఉన్న యు అనే వ్యక్తికి 360 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, మనం గమనించినట్లయితే ఫస్ట్ మంత్లో యు అనే వ్యక్తి ఒక్కడే తీసుకున్నట్లయితే 90 రూపాయలే వచ్చింది ఇన్కమ్. అదే 100 పీవీ అతని ఫ్రెండ్స్తో 4గురితో కలిసి బిజినెస్ చేసినట్లయితే అతని ఇన్కమ్ 360 రూపాయలు అయింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి నెలలో కూడా వాళ్ళ కింద
మన కంపెనీలో కావలసిన వస్తువులు కొనుక్కునే వాళ్ళ సంఖ్య మనం టీమ్గా ఏర్పాటు చేసుకొని పెంచుకోవాలన్నమాట. అప్పుడే వాళ్ళ కింద డౌన్లైన్స్లో వచ్చే టీమ్స్ కానీ వాళ్ళ ద్వారా జరిగే బిజినెస్ టర్నోవర్ కానీ పెరగడం జరుగుతుంది. అప్పుడే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది. అట్లా మనకి ఎప్పుడైతే మన టోటల్ పాయింట్స్ 5,500 పాయింట్లు అవుతాయో అనే వ్యక్తికి అతన్ని మన కంపెనీ బ్రాంజ్ డైరెక్టర్గా ప్రమోట్ చేస్తుంది. అప్పుడు మనకు బ్రాంజ్ డైరెక్టర్గా అయినప్పుడు మనకి వచ్చే ఇన్కమ్స్ ఏంటంటే డైరెక్టర్ బోనస్ కింద ఒక 15% బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ కింద ఇంకొక 3% ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి మిత్రులారా, ఈ బోనస్ అనేది మనకి కంపెనీ టోటల్ టర్నోవర్లో నుంచి తీసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉదాహరణకి ఈ మంత్లో కంపెనీ ఒక 100 కోట్లు కానీ బిజినెస్ కానీ చేసినట్లయితే అందులో నుంచి ఒక 15 కోట్లు తీసి ఎవరైతే ఈ మంత్లో డైరెక్టర్స్ అయ్యారో వాళ్ళందరికీ డైరెక్టర్ బోనస్ పంచడం జరుగుతుంది. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా. అంటే ఇక్కడ చూడండి మిత్రులారా, ఎప్పుడైతే మనం బ్రాంచ్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ అయ్యామో మనకి కంపెనీ డైరెక్టర్ పదవి ఇచ్చేసి కంపెనీ చేసే టర్నోవర్లోంచి వాటా ఇవ్వడం జరుగుతుంది. మనం చేసే ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కడైనా సరే మనకి కమిషన్ ఇస్తారు, అంతేగాని వాటా ఎక్కడా ఇవ్వరు. కానీ మన కంపెనీ ఉన్న అక్యుములేటివ్ బిజినెస్ ప్లాన్లో కంపెనీ మనం డైరెక్టర్ అయిన తర్వాత నుంచి మనకి వాటా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా చూడండి మిత్రులారా, ఎప్పుడైతే మన కింద ఆ అనే వ్యక్తి కింద ఒక డౌన్ లైన్ని 5,500 పాయింట్లతో ఒక డైరెక్టర్ని చేశాడో అనే వ్యక్తిని మన కంపెనీ ప్లాన్ సిల్వర్ డైరెక్టర్గా ప్రమోట్ చేస్తుంది. సిల్వర్ డైరెక్టర్గా ప్రమోట్ చేసినప్పుడు ఆ వ్యక్తి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని చెప్పేసి 5వ ఇన్కమ్ 18% తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే ట్రావెల్ ఫండ్, అంటే మన కంపెనీ ఏర్పాటు చేసే సంవత్సరానికి 2 విదేశీ ప్రయాణాలు ఉంటాయి. దానికి కావాల్సిన ట్రావెల్ ఫండ్ 3%ని ఆ అనే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించిన మిత్రుల, ఈ ట్రావెల్ ఫండ్ విషయానికి వచ్చేటప్పటికి మనం కావాలంటే ఆ విదేశీ ప్రయాణానికి ఈ ట్రావెల్ ఫండ్ని యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ లేదు, కుదరలేదు, లేదా మనకి నచ్చలేదు అనుకుంటే మనకి ఏదైనా అవసరం పడినా కూడా ఆ ట్రావెల్ ఫండ్ అమౌంట్ ఏదైతే మన ఐడిలో ఉందో కంపెనీకి మెయిల్ పెట్టుకుంటే ఒక 24 అవర్స్లో మళ్ళీ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మన కింద కానీ ఒక ఇద్దరిని బ్రాంజ్ డైరెక్టర్లు కానీ చేసినట్లయితే మన కంపెనీ మనల్ని గోల్డ్ డైరెక్టర్గా ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ మనం గోల్డ్ డైరెక్టర్గా ప్రమోట్ అయినప్పుడు అదనంగా తీసుకునే వేరే టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు, కానీ 2 LOBలు మాత్రం తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం కింద డౌన్లో 3 బ్రాంజ్ డైరెక్టర్లు కానీ చేసినట్లయితే కంపెనీ మనల్ని స్టార్ డైరెక్టర్గా ప్రమోట్ చేస్తుంది. అప్పుడు మనకి అదనంగా కార్ ఫండ్ అని ఒక 5% బోనస్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్ ఫండ్తో మనకు నచ్చిన కారు తీసుకోవచ్చు. దానికి కావాల్సిన EMI అమౌంట్ ఏదైతే ఉందో మనకి కంపెనీ ప్రతి నెల బోనస్లో కలిపి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం 3 LOBలు కూడా ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మన కింద 4 కానీ 5 కానీ బ్రాంజ్ డైరెక్టర్లు కానీ మనం చేసినట్లయితే మనల్ని కంపెనీ డైమండ్ డైరెక్టర్గా ప్రమోట్ చేస్తుంది. అక్కడ మనకు అదనంగా వచ్చే వేరే టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఏమి లేవు, కానీ 4 కానీ 5 కానీ LOBలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే మన కింద 6 బ్రాంజ్ డైరెక్టర్లు చేశామో మనల్ని కంపెనీ క్రౌన్ డైరెక్టర్ అని ప్రమోట్ చేస్తుంది. అప్పుడు మనకి కంపెనీ అదనంగా హౌస్ ఫండ్ అని చెప్పేసి 3% అదనంగా ఇస్తుంది. ఈ హౌస్ ఫండ్తో మనకి కావాల్సిన ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే స్థలం కొనుక్కోవచ్చు, లేదంటే పొలం కొనుక్కోవచ్చు, మన పాత ఇంటిని రెనోవేషన్ చేసుకోవచ్చు. దానికి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ తర్వాత గమనించినట్లయితే మనకి డౌన్లో ఒక 8 మందిని కానీ బ్రాంజ్ డైరెక్టర్లు కానీ చేసినట్లయితే మనల్ని కంపెనీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని ప్రమోట్ చేస్తుంది. అప్పుడు మనకి అదనంగా ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి అదనంగా 2% ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, మనకి 70% అమౌంట్ ఏదైతే ఉందో మనకి 9 రకాల ఆదాయాలుగా మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన కింద 12 మంది బ్రాంజ్ డైరెక్టర్లు చేస్తే DCDగా మనం ప్రమోట్ చేస్తుంది. ఆ తర్వాత మన కింద 16 మంది బ్రాంజ్ డైరెక్టర్లు కానీ చేసినట్లయితే DUCDగా ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, మనం చేసే జాబ్లో మనం ఒక్కలమే జాయిన్ అవుతాం, మనం ఒక్కలమే రిటైర్ అవుతాం. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఒక్కలుగా జాయిన్ అవుతాం, ఈ ప్రొడక్ట్ని వాడుకుంటా వాడిపించుకుంటా మనం ఒక బలమైన నెట్వర్క్ కానీ
జాయిన్ చేయగలిగి మనం తయారు చేయగలిగినట్లయితే ఇక్కడ మన ఇన్కమ్ కావచ్చు, మన టీం కావచ్చు, మన కింద జరిగే బిజినెస్ టర్న్ ఓవర్ కావచ్చు అనూహ్యంగా పెరిగిపోవటం వలన మనం మంచి ఒక ఆర్థికమైన ఫ్రీడమ్ కలిగిన, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ టైం ఫ్రీడమ్ కానీ ఉన్న లైఫ్లోకి మనం ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూడండి మిత్రులారా, అసలు మనం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎందుకు చేయాలి అన్న విషయానికి వస్తే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మన వెస్టీజ్ కంపెనీలో ఉన్న అక్యుములేటివ్ బిజినెస్ ప్లాన్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అర్థమైంది కదా? ఎందుకంటే ఇక్కడ మన కింద టీమ్ సైజు పెంచుకుంటా వెళ్ళిపోతే బిజినెస్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. బిజినెస్ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం పని చేసినా చేయకున్నా మన కింద టీం చేసే బిజినెస్ వల్ల మనకి ప్యాసివ్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇంకొక అద్భుతమైన మన కంపెనీ ఇచ్చే అవకాశం, ఒక బెనిఫిట్ ఏంటంటే ఇది చెప్పుకోవచ్చు. మన వెస్టీజ్ కంపెనీలో 3 జనరేషన్స్ ఇన్కమ్ ప్లాన్ అనేది ఉంది. ఇక్కడ మనం పనిచేయడం వల్ల మనకు ఐడిలో ఏదైతే బోనస్ వస్తుందో, మన టీం ద్వారా జరిగే బిజినెస్ ద్వారా వచ్చే బోనస్ మనకి ఏదైతే వస్తుందో ఆ బోనస్ని యాజ్ ఇట్ ఈజ్గా మన తర్వాత మన సెకండ్ జనరేషన్కి, అంటే మన పిల్లలకి ఐడి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళ అకౌంట్లో కూడా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా మన కంపెనీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మనకి ఫణికుమార్ అని మనకి మచిలీపట్నం దగ్గర పెడనలో 1,86,000 ఇన్కమ్ తీసుకుంటా ఈ బిజినెస్లో ఒక i20 కారు తీసుకున్నారు. అప్పటికే సార్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం జరిగింది. సార్ వాళ్ళ కొడుకు వచ్చేసి అతని పేరు భరత్ కుమార్. అతను ఒక్క నెల కూడా గ్యాప్ లేకుండా వాళ్ళ డాడీ ఐడి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ కంపెనీకి మెయిల్ పెట్టుకోవటం వలన ఒక్క నెల కూడా గ్యాప్ లేకుండా ఆ 1,86,000 ఇన్కమ్ని తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ అయిన ఈ 1,86,000 ఇన్కమ్ 2 లక్షలు అయింది, 2.5 అయింది, 3 అయింది, 3.5 అయింది. ఇవాళ రోజున అతను 3,70,000 రూపాయల ఇన్కమ్ సెకండ్ జనరేషన్లో తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఈ భరత్ కుమార్ కొడుకి కూడా మన కంపెనీ ఆదాయం ఇవ్వడం. ఇట్లా మనం మన కంపెనీలో 3 జనరేషన్స్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వర్క్ డూప్లికేషన్, అంటే ఇక్కడ మనం లీడర్గా ఏదైతే చేస్తున్నామో మనం మన కింద వచ్చే టీంను కూడా లీడర్స్గా తయారు చేయగలిగినట్లయితే మన టీం సైజ్ పెరగడానికి కానీ ఆ తర్వాత మన బిజినెస్ టర్న్ ఓవర్ పెరగడానికి కానీ చాలా చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకి చాలా చాలా ఉపయోగకరమైన, భవిష్యత్తులో మన ఇండియాని ఏలబోయే ఒక ఇండస్ట్రీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎట్ ప్రజెంట్ మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్లో బిజినెస్లో జరిగే టర్న్ ఓవర్ 2,600 కోట్ల రూపాయలు మాత్రమే బిజినెస్ జరుగుతుంది, ఇంక్లూడింగ్ వెస్టేజ్ ఆల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. అయితే రాబోయే 8 సంవత్సరాల్లో మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మన ఇండియాలో హ్యూజ్ పొటెన్షియల్లో పెరగబోతా ఉందని చెప్పేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సర్వే మనకి తెలియజేస్తూ ఉంది. ప్రజెంట్ 2,600 కోట్ల టర్న్ ఓవర్గా ఉన్న బిజినెస్ రాబోయే 8 సంవత్సరాలలో 32,000 కోట్ల టర్న్ ఓవర్గా ఎదగబోతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇండియాలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంత వేగంగా పుంజుకుంటుందో దానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని గ్రౌండ్ వర్క్ అనేది చేస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లోకి రావాలి. ఆ తర్వాత మన కంపెనీలో జాయిన్ అయ్యి ఐడి తీసుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన వెస్టీజ్ కంపెనీలో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న కండిషన్స్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ గమనించినట్లయితే, ఇక్కడ మనకు ఐడి అనేది ఫ్రీ. దాన్ని ఒకసారి తీసుకుంటే చాలు, రెన్యువల్ చేసే పని లేదు. ఎంత కొనాలి అంత కొనాలి కండిషన్ ఏం లేదు. మన దగ్గర టార్గెట్స్ ఏమీ ఉండవు. మనకు నచ్చిన టైంలో నచ్చిన వారితో మనం ఈ బిజినెస్ చేయొచ్చు. మన పైన బాస్ ఎవరు ఉండరు. ఆ తర్వాత మనం పర్టికులర్ ప్లేస్లోనే దీన్ని చేయాలన్న కండిషన్ లేదు. త్రూ అవుట్ ఇండియా కాకుండా మన కంపెనీ ప్రపంచం మొత్తం మీద ఏ ఏ దేశాల్లో అయితే ఉందో అక్కడ కూడా మనం టీం బిల్డ్ చేసుకోవచ్చు. చదువుతో పని లేదు, వయసుతో పని లేదు. ఆ తర్వాత ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ తర్వాత ఇక్కడ మనకు వచ్చే రిస్క్ కూడా ఏమీ లేదు. కాబట్టి ఇంత ఫ్రీగా బిజినెస్ చేసే అవకాశం ఎక్కడన్నా ఉందా ఫ్రెండ్స్? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇంత మంచి అవకాశం తీసుకోవడానికి
చాలా మంది మనం చెప్తుంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. కానీ ఈ బిజినెస్లో, ఈ సిస్టంలో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుతో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. ఒక 2వ తరగతి చదువుకొని ఒక బీబీ మేడం నెలకి 3,78,000 సంపాదిస్తున్నారు. అలాగే ఒక కృష్ణసింగ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ మన కంపెనీలో 4 లక్షలు సంపాదిస్తున్నారు. అంటే చేతి పని చేసుకునే వృత్తులైనటువంటి ఆటో డ్రైవర్ కావచ్చు, టాపీ పనులు కావచ్చు, వెల్డర్లు కావచ్చు, ఇట్లా వీళ్ళు కూడా మన కంపెనీలో జాయిన్ అయ్యి చాలా మంచి ఇన్కమ్ స్టేజ్లో తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇండస్ట్రీ వాల్యూ తెలుసుకొని, మన కంపెనీ బిజినెస్ ప్లాన్ విలువ తెలుసుకొని ఈ ఆపర్చునిటీని వాళ్ళు తీసుకోవడం జరిగింది. తెలియని వాళ్ళు చాలామంది దీని మీద ఇంకా అపోహలు కానీ నమ్మకం లేకుండా వేరే కంపెనీలు చేసే మోసాలను దృష్టిలో పెట్టుకొని మన కంపెనీని ఆపర్చునిటీని తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. దీని గురించి మనం వివరంగా చెప్పగలిగినట్లయితే, వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఉన్న విషయం తెలియజేయగలిగినట్లయితే మన టీంని ఈజీగా బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని తీసుకుంటారని, మీకు కావాల్సిన వారికి ఈ వీడియో కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా ఉన్న విషయం తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి ఫైనాన్షియల్ జోన్లోకి మనం అందరం ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.